మన మధ్య ఉన్నాం. మరి అన్న వచ్చి ఈ సమయాన్ని దేవుని వాక్యం అందజేస్తారు. అన్నకి ఈ సమయాన్ని అప్పగిస్తారు. దేవుని యొక్క వాక్యంలో నుండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకు మనం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 27 వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడుతురండి. నీ ప్రజలు నీ వాక్యము చేత ఉజ్జీవింపబడటానికి కృప చూపించండి. మా ఆత్మీయ జీవితాలు మరొకసారి రెన్యూ చేయండి. మమ్మల్ని మేము నీకు సమర్పించుకోవటానికి కృప చూపించండి. మాలో పేరుకొనిపోయిన మలినము, దుమ్ము, ధూళి, నిర్లక్ష్యము వీటన్నిటిని కూడా వదిలిపెట్టి ఆత్మీయమైన పరిపక్వతలో ముందుకు కొనసాగడానికి కృప చూపించండి. నీ వాక్య పరిచర్యను మా మధ్యలో జరిగించమని కృప చూపించమని యేసు ప్రభు నామన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం మోషే జీవితం గురించి ధ్యానించటం ఆరంభించాం. బైబిల్లో మోషే ఎన్నో ప్రత్యేకతలు మనకు కనపడతాయి. ఉదయకాలం మనం కొన్ని సంగతులు చూస్తూ వచ్చాం. మోషేలోని ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే దేవునితో చాలా సన్నిహితమైన వ్యక్తి. ఎంత సన్నిహితమైన వ్యక్తి అంటే మోషే దేవుని దగ్గర కూర్చుంటే 40 దివారాత్రాలు ఆహారము నీళ్లు లేకుండా దేవుని దగ్గర కూర్చునేవాడు. మనం ఎంత బలహీనమైపోయినామంటే 40 నిమిషాలు మనం కూర్చోలేకపోతున్నాం. అలాగ ఒక్కసారి కాదు, దాదాపు ద్వితీయోపదేశ కాండంలో 4 సార్లు అలా వెళ్ళినట్టుగా కనపడుతుంది. మరి రాయబడిన ఎన్నిసార్లు వెళ్ళాడో మనకు తెలియదు. రండి, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 9వ వచనంలో ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలు తీసుకొంటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులుంటిని. 9వ అధ్యాయం 18వ వచనం, మునపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. 25వ వచనం, కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితిని. 10వ అధ్యాయం 10వ వచనం, నేను మునపటి వలె 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింప చేయుట మానివేసను. కాబట్టి దేవునికి చాలా సన్నిహితమైన వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. మీకు గుర్తుందా, మోషే వాళ్ళ అన్నయ్యన అహరోను, మోషే అక్కైన మిరియాము మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఆ సమయంలో ఇంకా మోషే రెస్పాండ్ కాల. దేవుడు దిగొచ్చేసాడు, పైనుంచి దిగొచ్చి అంటాడు, అహరోను, మిరియాము, మీరు రండి, నేను మీతో మాట్లాడుతున్నాను. హౌ డేర్ యు స్పీక్ అగైన్స్ మై సర్వెంట్. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు అంటే నేను ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే
మోషే దేవునికి ఎంతో సన్నిహితుడిగా జీవిస్తూ వచ్చాడు. నువ్వు నేను కూడా మన ఆత్మీయ జీవితంలో దేవునికి సన్నిహితంగా జీవించటం ఎంత అద్భుతమైనటువంటి సంగతి. సరే పిల్లరా, ఉదయకాలం ఏం చూసామంటే మోషే యేసు ప్రభువారు వారి మధ్యలో సారూప్యతలు చూస్తూ వచ్చాం. మోషే ఐగుప్తు బంధకాల నుంచి విడిపించాడు, యేసు ప్రభువారు పాపం యొక్క శిక్ష నుంచి విడిపించాడు. మోషే గొర్రెపిల్ల రక్తంతో విడిపించాడు, యేసు ప్రభువారు తన స్వరక్తముతో విడిపించాడు. మోషే వారిని ఒక దేశానికి తీసుకొని వస్తున్నాడు, యేసు ప్రభువారు ఆయనతో పాటు యుగయుగాలు ఉండడానికి తీసుకొని వెళ్తున్నాడు. అంత మాత్రమే కాదు, మోషే జీవితం 120 సంవత్సరాల జీవితం. ఈ 120 సంవత్సరాల జీవితం కరెక్ట్గా 3 భాగాలుగా 40 సంవత్సరాలుగా చేయవచ్చు. మన సండే స్కూల్లో బాగా నేర్చుకుంటాం మోషే జీవితాన్ని. మొట్టమొదటి 40 సంవత్సరాలు ఫరో యొక్క రాజభవనంలో రాజకుమారుడిగా పెరిగాడు. రెండవ 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో గొర్రెల కాపరిగా గొర్రెలు కాచుకున్నాడు. మూడవ 40 సంవత్సరాలు దేవుని ప్రజలకు నాయకుడిగా ఐగుప్తు నుండి ప్రజలను విడిపించి అరణ్య మార్గములో వారిని నడిపిస్తూ వచ్చాడు. ఈయన జీవితాన్ని చూసుకుంటూ పోతే పిల్లరా, దేవుడు తన జీవితంలో చేసిన అద్భుతమైన కార్యములు మనకు కనపడతాయి. ముఖ్యంగా మోషే జీవితం మనం చదివాం. ఎప్పుడు? మోషే పెద్దవాడైనప్పుడు. ఇదే మాట అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో కూడా స్టెఫను చెప్తాడు. రండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 7వ అధ్యాయము. స్టెఫన్ గారు అద్భుతమైన ప్రసంగాన్ని చెప్తూ ఆ ప్రసంగంలో మోషే జీవితాన్ని గురించి చాలా ఎక్కువసేపు మాట్లాడుతుంటాడు. చూడండి 22వ వచనం. మోషే ఐగుప్తీల యొక్క సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. మోషే 40 సంవత్సరాలు రాజకుమారుడిగా పెరిగాడు. పిల్లరా, సాధారణంగా మనిషి జీవితంలో ఏం కావాలని కోరుకుంటాం? మంచి ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, అంతస్తు ఉండాలి, హోదా ఉండాలి, అందం ఉండాలి, అందరూ పొగడాలి. ఇవి మానవ జీవితానికి కావలసినటువంటి వాట్ వి సే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఇప్పుడు మోషే జీవితం 40 ఏళ్ల వయసులో ఎక్కడున్నాడు అంటే రాజభవనంలో ఉన్నాడు. ఏ స్థానంలో ఉన్నాడు? రాజకుమారుడిగా ఉన్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉన్నాడు. చరిత్ర ఏం చెప్తుందంటే మోషేని పెంచుకున్న తల్లికి వేరే పిల్లలు లేరు. ఎవరామె? ఫరో యొక్క కుమార్తె. అంటే ఒకవేళ ఫరో చనిపోతే నెక్స్ట్ సింహాసనానికి వారసుడు ఎవరు అంటే మోషేనే. మోషే యూదుడైనప్పటికీ హెబ్రీయుడైనప్పటికీ మోషేను ఆమె దత్తత తీసుకుంది కాబట్టి ఒకవేళ పెద్ద ఆయన ఫరో చనిపోతే ఆ సింహాసనం మీద కూర్చునేది మోషేనే. కేవలం వారసత్వమే కాదు, మోషే పుట్టినప్పుడే రాయబడింది దివ్య సుందరుడు. మొట్టమొదటి శతాబ్దంలో యోసిఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు యూదుల గురించి చాలా సంగతులు రాశాడు. యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనే పుస్తకంలో మోషే గురించి బాగా రాశాడు. మోషే చాలా అందగాడు, మోషే బలమైనటువంటి వాడు, మోషే గొప్ప యుద్ధ వీరుడు. ఎంత యుద్ధ వీరుడు అంటే కూషు దేశాన్ని, అంటే బైబిల్లో లేదు, బయట చరిత్ర గ్రంథంలో చెప్తున్నాను, కూషు దేశాన్ని జయించటానికి దండెత్తారు మోషే నాయకత్వంలో. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ కూషు దేశానికి వెళ్ళాలంటే సముద్ర మార్గంలో వెళ్ళాలి. సముద్ర మార్గంలో వెళ్దామంటే వారికి సముద్ర సైన్యం, నావీ ఉంటుంది కదా, చాలా బలమైనది, ఎవరు దాన్ని తట్టుకోలేరు. కాబట్టి మోషే ఒక యుద్ధ తంత్రం రచించాడు, అరణ్యము గుండా వెళ్ళాలని. కానీ ప్రాబ్లం ఏంటంటే అరణ్యంలో ఎగిరే సర్పాలు ఉంటాయంట. అందుకోసమేనేమో కీర్తన 91లో మనం చదువుతాం, ఎగురు సర్పము అనేటువంటి మాట మనం చదువుతాం.
ఎగిరే సర్పాలు ఉంటాయంట, ఆ చెట్ల మీద నుంచి ఎగిరి టకాలన కాటేస్తాయి, చచ్చిపోవటమే. కాబట్టి ఎవరు అరణ్య మార్గంలో వెళ్ళేవారు కాదు. అయితే ఆ చరిత్రకారుడు రాశాడు, ఏం రాశాడు అంటే, మోషే ఎలాంటి యుద్ధతంత్రం రచించాడంటే, వీరందరు సైనికుల నెత్తి మీద బుట్టలు పెట్టి, ఆ బుట్టలలో ఈ పాములను తినేటువంటి గద్దలు ఉంటాయే వాటిని కట్టేశాడు. సో ఈ గద్దలు ఇలా నెత్తి మీద ఉంటాయి, ఏమన్నా పాము కాటేయడానికి వస్తే ఈ గద్ద తినేసేది. అట్లాగా వెళ్ళి కూషు దేశాన్ని జయించినప్పుడు కూషు దేశపు రాకుమార్తె మోషేను చూచి ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకుంది. తర్వాత మనకు తెలుసు అహరోను మిర్యాములు సనిగారు ఎందుకు కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు అని. అంటే నేనేం చెప్తున్నా అంటే, మోషే జీవితం 40 ఏళ్ల వయసులో ఆయనకేమీ కొదువలేదు. రాజకుమారుడు, అధికారం ఉంది, ఐశ్వర్యం ఉంది, హోదా ఉంది, అందం ఉంది, టాలెంట్ ఉంది, ఎబిలిటీ ఉంది. ఇప్పుడే మనం చదివాం, స్టెఫెన్ అంటాడు, ఐగుప్తు యొక్క విద్యలలో, అన్ని శాస్త్రములలో, మాటల యందు, కార్యముల యందు ప్రవీణుడు, నేర్పరి అయి ఉన్నాడు. ఇంకేం కావాలా జీవితానికి? ఇంకేం కావాలా జీవితానికి? కానీ దేవుని స్తోత్రం, ఆ పెద్దవాడైనప్పుడు ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు తన జీవితం గురించి. ఆ నిర్ణయాలనే విశ్వాసమును బట్టి రాస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. అంటాడు, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. అంతేకాదు కింద రాస్తాడు, అతడు రాజాగ్రహమునకు భయపడక స్థిరబుద్ధి గలవాడై ఐగుప్తును విడిచిపోయాను. అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లుగా స్థిరబుద్ధి గలవాడై విడిచిపోయాను. ఐగుప్తును విడిచిపెట్టాడు. అంటే మనం సండే స్కూల్ పర్స్పెక్టివ్ ఏం ఆలోచిస్తామంటే, బయటకు వచ్చాడు, ఒక వ్యక్తిని చంపాడు, బయటపడింది కాబట్టి పారిపోయాడు అని. అక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు రాజకోటలోంచి ఎందుకు బయటకు వచ్చాడు? యాక్సిడెంటల్ కాదు, కాకతాళీయంగా అనుకోకుండా జరిగింది కాదు, చాలా కన్విక్షన్ తోటి, ఒప్పుదలతోటి కొన్ని నాకొద్దు అనుకున్నాడు. ఏమొద్దు అనుకున్నాడు? 4 విషయాలు నేను మీతో చెప్తాను. మొట్టమొదట ఐగుప్తు యొక్క అధికారం వద్దు అనుకున్నాడు. ద పవర్ ఆఫ్ ఈజిప్ట్. ఏ అధికారం ఉంది? రాజుగారి యొక్క కుమార్తె యొక్క కొడుకు, ఫరో కుమార్తె యొక్క కొడుకు అని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. హీ రిజెక్టెడ్ ద పవర్ దట్ ఈస్ ఇన్ ఈజిప్ట్. రెండవది అల్పకాలము పాప భోగము. He rejected the pleasures, luxuries of Egypt. మూడవది ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని he rejected the treasures of Egypt. ఫైనల్లీ ఐగుప్తునే విడిచిపెట్టాడు. పిల్లరా, ఇదేదో యాక్సిడెంటల్గా జరిగింది కాదు. నేను కొంచెం ఆలోచించాను దీన్ని స్ట్రెచ్ చేసి. ఒకవేళ యాక్సిడెంటల్గానో అనుకోకుండానో పొరపాటునో ఐగుప్తును విడిచిపెట్టుండుంటే, నేను అనుకుంటాను ఆ మిద్యాను అరణ్యంలో ఒక 4 రోజులు ఉండి, లేదా 1 సంవత్సరం ఉండి, 2 సంవత్సరాలు ఉండి కబురు పంపించాలి ఐగుప్తుకి. ఏమని? ఫరో గారికి ఉత్తరం రాయాలి. ఏం రాస్తాడు? ప్రియమైన తాతగారికి. ఎవరు తాతగారు? ఫరో తాతగారికి, మీ ముద్దుల మనవడు మోషే నమస్కరించి రాయింది. మీరంతా బాగానే ఉండుంటారు, నేను మాత్రం ఏం బాగలేను. ఇక్కడ అన్ని గొర్రెలే ఉన్నాయి. ఆ గొర్రెలు కూడా ఎవరి? నాయి కాదు, యాకోబు గారికి అయితే తెలివి ఉంది కాబట్టి ఒక్క గొర్రె లేకుండా పోయి విస్తారమైన మందలు సంపాదించాడు. నాకంత తెలివి లేదు, నేను మా మామగారి గొర్రెలే కాసుకుంటున్నాను. ఇక్కడ ఉండ నా వల్ల కావట్లేదు. నేను రాజకుమారుణ్ణి, నేను సైనికుణ్ణి, యుద్ధం చేసేవాడిని. తాతగారు, ఒకవేళ మీరు నాకు రాజకుమారుని పోస్ట్ ఇవ్వకపోయినా ఏదో సైన్యంలో కమాండర్ పోస్టో, లేదా సైన్యాధిపతి పోస్టో, ఏదో బిల్డర్ పోస్టో ఇస్తే వచ్చి మీ కాళ్ళ దగ్గర పడుండి నెలకింత జీతం చేసుకుంటూ హాయిగా బతుకుతాను. ఏంటి మిద్యారణ్యంలో నాకీ బాధలు? ఎప్పుడు రాయలేదు. అంటే ఏమర్థమవుతుంది?
హీ లెఫ్ట్ ద ఈజిప్ట్ విత్ ఎ కన్విక్షన్. ఎందుకు అంటే అక్కడ రాయబడింది, ఏలయనగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచను. మోషే 40 ఏళ్ల వయసులో తన జీవితాన్ని గురించి ఆలోచించుకున్నాడు. ఏది విలువైనది, ఏది అవసరం. అక్కడ ఇంకో మాట కూడా ఉంది, అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు. పిల్లరా, క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితం అదృశ్యమైన వాటిని చూసే జీవితం, కనపడే వాటిని చూసేది కాదు. పౌలు గారు అంటాడు, మనం వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకొంచున్నాం. మన దృష్టి చాలాసార్లు దేని మీద ఉందంటే అదృశ్యమైన వాటి మీద లేదు, దృశ్యమైన వాటి యందు ఉంది. పౌలు గారు అంటాడు, అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. కనపడేవి ఒకనాడు గతించిపోతాయి. మన దృష్టి దేని మీద ఉంది? కనపడే వాటి యందు. కార్లు, బంగ్లాలు, ధనము, పేరు ప్రఖ్యాతులు, బట్టలు, బంగారము. చాలాసార్లు మనం బాధపడతాం. ఎందుకు? బట్టలు లేవని, బంగారం లేదని, ఆస్తులు లేవని, ఐశ్వర్యం లేదని, లేకపోతే అందరూ మళ్ళీ ఏదో అనుకుంటున్నారని. ఇవన్నీ ఏంటి? కనపడే, ఒకనాడు గతించిపోతాయి. మనం ఎంత మంచి బట్టలు వేసుకున్నా, ఎన్ని రోజులు వేసుకుంటా? కొత్త బట్టలు కొన్నాము, ఒక రోజు వేసుకుంటాం, రెండో రోజు వేసుకుంటే, మూడో రోజు వేసుకుంటే గతించిపోతాయి, శిథిలమైపోతాయి. అందుకోసం యేసు ప్రభు చెప్పాడు, ఏమి తిందుము అని మీ దేహమును గుర్చేనను, ఏమి తిందుమని మీ ప్రాణమును గుర్చేనను, ఏమి ధరించుకుందాము అని మీ దేహమును గుర్చేనను చింతింపకుడి. దాని గురించి పెద్ద ఆలోచించకు. యవనస్తులు ఉంటారు, అంతెందుకు మా పెద్దోడు ఉంటాడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఎన్ని క్రీములు రాస్తాడో ముఖం మీద. చిన్న మొటిమొచ్చిందంటే అది పెద్ద ప్రపంచ సమస్య. అసలు నాకు ఏం చెప్పినా నాకు అర్థం కావట్లా. వాడు ఏజ్ అట్లాంటిది. ఏదో క్రీమ్ ఇట్లా తీస్తాడు, ఇట్లా అంటాడు, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాడు, మళ్ళీ ఏమన్నా బాధపడతారేమో నా భయం. చాలామంది యవనస్తులు ఏం బాధపడుతున్నారు? అయ్యో నేను హైట్ లేనే. ఆ మధ్య పేపర్లో వచ్చింది, ఒక అబ్బాయి ఆల్రెడీ 5'7" ఉన్నాడు, ఆపరేషన్ చేయించుకున్నాడు హైట్ పెరగడానికి. ఆపరేషన్ ఫెయిల్ అయ్యి కుంటుతున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. కొంతమంది జుట్టు రాలిపోతుందని, కొంతమంది నల్లగున్నామని, కొంతమంది ఇలా ఉన్నామని, లావుగున్నామని. గూగుల్లో ఎక్కువ శోధించిన ప్రశ్న ఏంటో తెలుసా? లావు ఎలా తగ్గాలి. మంచిదే, కానీ దాని గురించి పెద్ద చింతించాల్సిన అవసరం లేదు. పిల్లరా, ఒకవేళ మన చింత, మన ఆలోచన, మన దృష్టి ఈ లోకం సంబంధించిన సంగతుల మీదనే ఉంటే, మన బాధ ఈ లోకము సంబంధించిన వాటి మీదనే ఉంటే, లెట్ మీ టెల్ యూ, వీ విల్ బి డిసప్పాయింటెడ్ ఫర్ ఎవర్. ఒకనాడు పరలోకానికి వెళ్తే మన దృష్టి, మన సమయం, మన ఎనర్జీ, మన యొక్క ధనం, మన యొక్క శక్తి దేని మీద స్పెండ్ చేశాము అంటే, ఒకవేళ ఈ లోకపు సంగతుల గురించే మనం కానీ గడిపితే ఆ పరలోకంలో ఒకనాడు మనం సిగ్గుపడతామేమో అనిపిస్తుంది. అదృశ్యమైన సంగతులు మనం చూస్తున్నామా? అదృశ్యమైనవి నిత్యములు. బైబిల్లో నిత్యమైన సంగతులు ఏం కనపడుతున్నాయి? నిత్య జీవము, నిత్య అగ్ని, నిత్య విమోచన, నిత్య నిబంధన, నిత్య జీవార్థమైన ఫలము. ఇంకా చెప్తారా? నిత్య రాజ్యము, నిత్య రక్షణ, నిత్య విమోచన, నిత్య నివాసములు, నిత్య వాక్యము. మన దృష్టి ఈ నిత్యమైన వాటి యందు ఉండాలి. మోషే ఏం ఆలోచించాడు 40 ఏళ్ల వయసులో అంటే, ఒకవైపు దేవుని బహుమానం ఉంది, ఒకవైపు ఐగుప్తు సింహాసనం ఉంది. ఒకవైపు దేవుని బహుమానం ఉంది, ఇంకొక వైపు ఐగుప్తు ధనం ఉంది. ఒకవైపు దేవుని బహుమానం ఉంది, ఒకవైపు ఐగుప్తు యొక్క పాప భోగం ఉంది. ఒకవైపు ధనం ఉంది, ఒకవైపు బహుమానం ఉంది, ఒకవైపు ఐగుప్తు ఉంది. ఏది కోరుకున్నాడు? దేవుని బహుమానమందు దృష్టి ఉంచాడు. ఆ కారణమును బట్టి ఐగుప్తును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంత కన్విక్షన్తో వెళ్ళాడు అంటే, 40 సంవత్సరాల తర్వాత దేవుడు వచ్చాడు మోషే దగ్గరికి. 40 సంవత్సరాలతో దేవుడు మోషే దగ్గరకు వచ్చాడు. మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, దా ఐగుప్తుకి వెళ్దాం, రా ప్రజలు విడిపిద్దు అన్నాడు. ఏం చేయాలి మోషే?
ప్రభువా ఎప్పుడు వస్తావని చూస్తాను, 40 సంవత్సరాలు అయింది నాయన, కొంచెం ముందొచ్చి ఉంటే బ్యాగ్ రెడీగా ఉంది, పోదాం పద. ఐగుప్తులో నన్ను పెంచిన అమ్ముంది, ఐగుప్తులో మా అమ్ముంది, ఐగుప్తులో మా అన్నున్నాడు, ఐగుప్తులో మా అక్క ఉంది, ఇప్పుడున్న ఫరో కూడా చిన్నప్పుడు మీ ఇద్దరం గోలికాయలు ఆడుకున్నాం, మా ఫ్రెండే, పోదాంపా ప్రవ్వా. ఎప్పుడు పోదామంటావు అన్నాడా? అన్నాడు, ప్రవ్వా నేను రాను, నువ్వెవరు నన్ను ఏర్పాటు చేసుకో. ఎందుకు? ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ మీ క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఆయనకు అర్థమైంది ఐగుప్తు ద్వారా దేవుని బహుమానం రాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మన ఆత్మీయ జీవితమును మనము అదృశ్యమైన వాటి గురించి ఆలోచిస్తున్నామా, నిత్యమైన సంగతుల గురించి ఆలోచిస్తున్నామా, లేకపోతే అన్యజనుల వలె ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, ఎంతసేపు ఇదే ఆలోచన. ఏం సబ్బు వాడాలా, ఏ షాంపూ వాడాలా, ఏ బ్రాండ్ బట్టలు వేసుకోవాలా, ఏ బ్రాండ్ షూస్ వేసుకోవాలా, ఇదే జీవితం అయిపోతే మనం అదృశ్యమైన సంగతులు ఆలోచించేది ఎప్పుడు? మోషే ఆలోచించాడు. 40 ఏళ్ల ప్రాయంలో ఆయన ఐగుప్తును విడచిపెట్టాడు. నేను రాను ప్రవ్వా, నువ్వు ఎవరినన్నా చూసుకో. ఇక దేవుడు బలవంతం చేసి నువ్వు తప్ప నువ్వు రావాల్సిందే అంటే నేను మాట్లాడలేను అన్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు మాట్లాడాల్సిన పని లేదు, నువ్వు అక్కడ నుండు, మీ అన్న మాట్లాడతాడు. మనలాంటో లేదా మాట్లాడు, రావా నీకు, మాట్లాడలేవా, అయితే వద్దులే, నీ బదులు వేరే వాళ్ళని చూసుకుంటా అనేవాళ్ళమేమో మనమైతే. కానీ దేవుడు టాలెంట్స్ను బట్టి దేవుడు వాడుకోడు. మన టాలెంట్ దేవునికి అవసరంలే. ఈవెన్ మోషే కూడా గొప్ప యుద్ధ వీరుడు. ఇప్పుడు అనుకున్నాం కదా, 120 ఏళ్ల వయసులో కూడా అతని కంటి చూపు తగ్గలేదు, సత్తువ తగ్గలేదు, మాంద్యము లేదు. కానీ మోషే ఏనాడు కత్తి పట్టలేదు, మోషే ఎప్పుడు యుద్ధాలు చేయలేదు. మోషే ప్రార్థన చేస్తున్నాడు, యోషువ యుద్ధం చేస్తున్నాడు. మన ఐగుప్తు యొక్క టాలెంట్స్ దేవునికి అవసరం లేదు. గాడ్ కెన్ యూజ్ ఈవెన్ ఎ డాంకీ. పిల్లల కొంతమంది అనుకుంటారు, అయ్యో నాకేం వరాలు లేవు, నాకేం లేవు. దేవుడిస్తాడు. నీ లోక సంబంధమైన తలాంతులు, శక్తి, సామర్థ్యము, వాటితో దేవుని సేవించలేవు. దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే దేవుడు అనుగ్రహిస్తాడు. సరే పిల్లరా, మోషే జీవితాన్ని చూస్తుండగా మోషే యొక్క నిర్ణయాలు ఏంటి అంటే ఐగుప్తును వదిలిపెట్టాడు. ఉదయకాలం అనుకున్నాం, అంకులు చెప్తూ వచ్చారు, ఐగుప్తు లోకమునకు సాదృశ్యం. చాలామంది రాలేకపోతున్నారు, చిక్కుకొని పోతున్నారు. ఈవెన్ విశ్వాసులు కూడా రక్షణ పొందారు కానీ చిక్కుకొని పోతున్నారు ఐగుప్తులో. విత్తువాని ఉపమానంలో విత్తువాడు విత్తుతున్నాడు, కొన్ని విత్తనాలు రహదారిన పడ్డాయి, తొక్కివేయబడ్డాయి, పక్షులు చెత్తుకొని పోయాయి. ఇంకొన్ని విత్తనాలు చాలా మన్ను లేని రాతి నేలను పడ్డాయి, మొలిచాయి, ఎండిపోయాయి. ఇంకొన్ని విత్తనాలు మంచి నేల ఉంది కానీ అక్కడ ఏమున్నాయి, ముళ్ళ పొదలు. ఈ ముళ్ళ పొదలు ఎదిగి వాక్యాన్ని అణిచివేస్తున్నాయి, చిక్కుకొని పోయాయి ముళ్ళ పొదలు. ఏంటా ముళ్ళ పొదలు? ఐక విచారము. రేపేంటి? ఈరోజు బాగానే ఉందండి, ఇప్పటి వరకు దేవుడు కాపాడు, మరి రేపటి సంగతి ఏంటో? ఇప్పటి వరకు కాపాడినోడు ఇక ముందు కాపాడ్డా? ఇప్పటి వరకు సహాయం చేసిన వాడు ముందు చేయడా? కానీ భయం లోపల, రేపేంటో రేపేంటో రేపేంటో. నువ్వు జాగ్రత్త పడితేనే నువ్వు లోకంలో పుట్టావా? నువ్వు జాగ్రత్త పడితేనే ఇంతవరకు బ్రతుకున్నావా? నువ్వు జాగ్రత్తగా ఆ గింజలు, ఈ గింజలు, ఆ కొర్రలు, ఆ సోమలు తింటేనే ఇంతకాలం ఆరోగ్యం లేదే. అంటే ఉండొద్దని నేను చెప్పట్లా, కానీ నీ జాగ్రత్తను బట్టి కాదు దేవుడు నిన్ను బ్రతికించింది. పిల్లరా, మోషే తన నిర్ణయాలు మనం చూసినప్పుడు ఐగుప్తును విడిచిపెట్టాడు. చాలామంది చిక్కుకొని పోతున్నాం. ఐక విచారములు, ఇంకా ధనమోసము. ధనమోసము ఇంగ్లీష్లో ఇంకో మాట కూడా ఉంది, భోగములు, ద లగ్జరీస్ ఆఫ్ లైఫ్. చిక్కుకొని పోతున్నాడు.
తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవలనని ఈ లోక జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారాలు మనల్ని చిక్కించుకుంటున్నాయి. ఉదయకాలం చూసాం, టైం లేదు. ఎందుకు? జీవన వ్యాపారాల్లో మునిగిపోయినాం, చిక్కించుకుంటున్నాయి, బయటికి రాలేకపోతున్నాం. పిల్లరా, లోకంలో ఒక అడుగు, దేవునితో ఒక అడుగు ఈ ప్రయాణం సాగదు. కొన్నిసార్లు రక్షణ పొందకపోతే నువ్వు లోకం నుంచి బయటికి రా. రక్షణ పొందినా నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో, లోకంతో సహవాసం చేస్తున్నావేమో, లోకమును ప్రేమిస్తున్నావేమో. యోహాను భక్తుడు అంటాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకుడి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. యాకోబు అంటాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఎంత స్ట్రాంగ్ మాట అంటాడు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. లోకము మర్యాదను అనుసరింపక మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. యేసు ప్రభువారు అంటాడు, ఈ లోకాధికారి వచ్చున్నాడు, వానితో నాకు సంబంధం ఏమీ లేదు, నాకు పాలు లేదు, నాకు పొత్తు లేదు. పిల్లరా, లోకములో మనం ఉన్నాం, కానీ లోకం మనలో ఉండకూడదు. లోకముతో మనకు పొత్తు లేదు, మనం లోక సంబంధులము కాదు, మనం లోక విషయాలలో పాలు పొందలేము, మనం ప్రత్యేకమైన వారమే. అందుకోసమే మోషే ఐగుప్తులోంచి బయటకు వచ్చాడు. చాలాసార్లు సాతానుడు సలహా ఇస్తాడు. ఏమంటాడు తెలుసా కదా, మనలాంటి వాళ్ళు ఉంటే ఐగుప్తులో మోజెస్ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. ఏమని? పిచ్చి పట్టిందా మోషే? పిచ్చి పట్టిందా నీకేమన్నా? ఒకసారి వెనక్కి దిగి చూడు, చరిత్ర చూడు. యోసేపు కానానులో నుండి ప్రధానమంత్రి అయ్యాడు. నువ్వు ప్రధానమంత్రి పదవి వదిలేసి మాకేం హెల్ప్ చేస్తావు? నువ్వు ప్రధానమంత్రి పొజిషన్లో ఉంటే, రాజకుమారుడు పొజిషన్లో ఉంటే మమ్మల్ని ఎంత విడిపిస్తావు? నీకు అర్థమవుతుంది ఏమన్నా? మోషేకి అర్థమైంది, ఈ ఐగుప్తులో దేవుణ్ణి సేవించడం. మీకు గుర్తుందా? దేవుడు నిర్గమకాండం 25వ అధ్యాయం అంటాడు, నేను మీ మధ్యలో నివసించున్నట్లు పరిశుద్ధ మందిరమును, ఎక్కడది? అరణ్యములో. ఫరో ఏమన్నాడు? మీరు బలి అర్పిస్తారా? మీరు ఒక పని చేయండి, దూరం వెళ్ళొద్దు, ఇక్కడ అర్పించండి, ఐగుప్తులో బలి అర్పించండి. ఎందుకంత దూరం వెళ్ళాలా? మనం వాళ్ళతో కలిసిపోదాం, వాళ్ళలాగా ఉందాం. ఒక్కోసారి మందిరంలో అందరూ దేవదూతలే. మందిరంకి వస్తే అందరు ఎంత చక్కగా కనిపిస్తారు. అసలు సంగతులు ఎప్పుడు కనపడతాయి? ఫంక్షన్లు జరిగేటప్పుడు, పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు, ఆయా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వాళ్ళెవరో మనమెవరో అర్థం కావట్లేదు. కలిసిపోయినా. మోషే ఐగుప్తులోంచి బయటకు వచ్చేసాడు. కారణం, ఐగుప్తులో దేవుడు లేడు. ఫరో అంటున్నాడు, మోషే మీరు దూరం వెళ్ళొద్దు, ఇక్కడ అర్పించండి. లేదు లేదు, మేము వెళ్ళాలా, 3 దినముల ప్రయాణం అంత వెళ్ళాలా. తర్వాత ఫరో ఏమన్నాడు? మోషే మీరు వెళ్తే వెళ్ళండి, పురుషులు మాత్రం వెళ్ళి. అంటే మీకు అర్థమవుతున్న సాతాను యొక్క స్ట్రాటజీ. ఫస్ట్ ఏం చేశాడు? టైం మేము మిగులుతుంది, దేవుని ఆరాధిస్తున్నారు, టైం లేకుండా చేశాడు. రెండవది ఏమన్నాడు? దూరం వెళ్ళొద్దు. ఇక్కడ చాలామందికి ఎందుకన్నా అంత దూరం మందిరం, ఇంటి పక్కన మందిరం ఉందమ్మా. ఒక అన్నాడు అంట, అమ్మా ఏ నూనెైనా పర్వాలేదని కూడా కిరసనాలు పూసుకుంటావా తలకి? వంటలో కిరసనాలు పోస్తావా? అది కూడా నూనె కదా అన్నాడు. పిల్లరా, క్రైస్తవ జీవితం గుర్తించాల్సినటువంటి జీవితం. ఏవి ఘనములో ఏవి నీచములో గుర్తుపట్టాల్సిన జీవితం. తర్వాత ఫరో ఏమన్నాడు? మీరు వెళ్ళండి, పురుషులు మాత్రం వెళ్ళండి. దాని తర్వాత ఏమన్నాడు? మీరు వెళ్ళండి, పురుషులు వెళ్ళండి, స్త్రీలు వెళ్ళండి, మీ మందలు ఇక్కడ ఉంచండి, పిల్లలు మందలు ఇక్కడ ఉంచండి. ఇది వాడి స్ట్రాటజీ. కానీ మోషే ఒప్పుకోలా. పిల్లరా మీరు గమనించండి, వారు ఐగుప్తులో ఉన్నంత కాలం
దేవుడు నేను మీ మధ్యలో ఉంటాను, మందిరము కట్టండి అనలేదు. లోకములోంచి బయటకు వస్తేనే దేవుడు మన మధ్యలో ఉండే అనుభవం మనం చూడగలుగుతాం. దేవుని మహిమ దిగిరావటం అనే అనుభవం చూడగలుగుతాం. కరుణా పీఠం ఎదుట నుండి పైనుండి దేవుడు మాట్లాడే అనుభవాన్ని చూడగలుగుతాం. మోషే ఐగుప్తులోంచి బయటకు వచ్చేసాడు. అంతేకాదు, అక్కడ రాయబడి ఉంది, మొట్టమొదటి ఐగుప్తులోంచి బయటకు వచ్చాడు. కానీ అంతకుముందు జరిగింది ఏంటంటే, ఐగుప్తులో ఉన్న అధికారం వదులుకున్నాడు. బహుశా వాళ్ళ పెంచిన అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుంటాడమ్మా, ఈ రోజు నుంచి నేను నీ కొడుకును కాదు. ఆమె అంటుంది, మోషే ఏం మాట్లాడుతూ అర్థమవుతుందా? నా కొడుకు కాకపోతే నీకు అధికారం లేదు, నా కొడుకు కాకపోతే నువ్వు రాజకుమారుడు కాదు, నా కొడుకు కాకపోతే నీకు సేవకులు లేరు, నువ్వెవరో తెలుసా? అగో అక్కడ పని చేస్తున్నారే, కొరడా దెబ్బలు తింటున్నారే, ఆ బానిసల పిల్లోడివి, నువ్వు అక్కడ పోతావా? మోషే అని ఉంటాడు, అమ్మా ఈ రాజభవనంలో రాజకుమారుడిగా ఉండటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు. ఏం మోషే పిచ్చి పట్టిందా నీకు? అర్థమవుతుంది అధికారం? మనం నేడు రాజకీయాలు చూస్తున్నాం. అధికారం కొరకు ప్రాణాలు తీసేస్తున్నారు, అధికారం కొరకు అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, బంధువులు కొట్టుకుంటున్నారు. అంతెందుకు, బైబిల్లో అధికారం కొరకు గిద్యోను కుమారుడైన యెరుబ్బయలు అనేటువంటి ఆ యొక్క వ్యక్తి అబీమెలెకు ఏం చేశాడు? యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు 70 మంది సహోదరులను ఒక్క రాతి మీద చంపాడు. అప్పటికి రాజ్యం లేదు, సింహాసనం లేదు, రాజకోట లేదు, న్యాయాధిపతులు చెట్టు కింద కూర్చొని న్యాయం చెప్పేవాళ్ళు. ఆ స్థానం కోసం గిద్యోను కుమారుడైన వ్యక్తి 70 మందిని చంపాడు. ఎందుకు? అధికారం. అధికారం. ఆదామవ్వలు ఎందుకు పండు తిన్నారు? అధికారం. మేము దేవుని కింద ఉండడం ఇష్టం లేదు, మేము దేవుళ్ళం కావాలి. దేవుడు చెప్తే వింటం ఇష్టం లేదు, మేము దేవునికి చెప్తాం, దేవా ఇలా చేయి, దేవా అలా చేయి. నేను కొంతమంది యవనస్తులను చూస్తూ ఉంటాను, వారు ఎక్కడ ఉండలేరు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు లోబడి ఉండడం నేర్చుకోవాలా. ఎంతసేపటికి వాళ్ళు చెప్పింది అవతల వినాలా. అధికారం కావాలా. కొంతమంది సంఘాల్లోకి వస్తారు, రాగానే వాళ్ళకి ఏం కావాలా? అధికారం కావాలా, స్టేజీలు కావాలా. మోషే ఐగుప్తు యొక్క అధికారాన్ని వదిలిపెట్టాడు. రెండవది ఏం వదిలిపెట్టాడు? ఐగుప్తు యొక్క ధనము వదిలిపెట్టాడు. పిల్లరా, లోకం దేంతో నడుస్తుంది? ఇప్పుడు డబ్బుతో నడుస్తుంది. ప్రజలు పరుగులెడుతున్నారు. ఆఫర్ అంటే చాలు. బాబు, మా ఖమ్మంలో డిమార్ట్ ఓపెన్ చేశారు. పిచ్చి జనాలు ఎట్లా ఉన్నారంటే రేపు లేదేమో అన్నట్లు తొక్కిసలాడుతున్నారు. సిఎంఆర్ మాల్, ఆ మాల్, ఈ మాల్, అబ్బబ్బబ్బా, జనాలు విపరీతమైపోయారు. డబ్బు ఏంటంట? ఆఫర్లో ఉందన్నా. మనకు ఆఫరే. ఆఫర్ పెట్టేది ఎవరు తెలుసా? మనకంటే చదువుకున్న పెద్ద పెద్ద ఐఏఎం ఎంబీఏ క్యాండిడేట్లు కూర్చొని ఏ స్కీమ్ పెడితే ఈ పిచ్చి జనాలు అందరూ వచ్చి కొంటారు అని బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ చేసి, వాళ్ళు తెలివి తక్కువలు కాదు, వాళ్ళు మనకంటే చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్. మనం ఆఫర్ అబ్బా 50%లో వచ్చింది, ఎంత సంతోషమో. మనకు అర్థం కాదు ఏంటంటే వాడు మనల్ని మోసం చేస్తున్నాడు. లోకంలో ఏ వ్యాపారవేత్త నష్టపోడు కదా. నేడు దినాల్లో ఎందుకు మోసాలు జరుగుతున్నాయి? ఆఫర్ ఉంది. మనకేదో ఫోన్ వస్తుంది, మీకు లాభం వస్తుంది మా దగ్గర డబ్బులు పెడితే, మీరు ఏం కష్టపడాల్సిన పని లేదు కదా. లోకం యొక్క ఎంటైసింగ్ ఏంటి? నువ్వు ఇంట్లో కూర్చో, నీకు డబ్బులు వస్తాయి. ఎంతమంది మోసపోతున్నారు ఈ స్కీమ్లో. అంటే ఏంటి? ఏ కష్టపడకుండా డబ్బులు రావాలి. బైబిల్ చెప్పే సూత్రం ఏంటో తెలుసా? కష్టపడాలి. దేవుడు ఆదాముని, నాయనా మంచి కూర్చొని టీవీ సీరియల్ చూడాలా, తోటను సేద్యపరచుటకును దానిని కాయుటకును. చాలామంది నేడు దినాలు అంటుంటారు, 10 సంవత్సరాలు ఉద్యోగం చేసి బాగా సంపాదించుకొని ఖాళీ కూర్చుందామని. బైబిల్లో ఖాళీ కూర్చునేది లేదు, బైబిల్లో కష్టపడేది ఉంది. నేనేం చెప్తున్నా అంటే, ధనము కొరకు ప్రజలు, అది కూడా కష్టపడకుండా
రావాలనేది ప్రజల దురాశ. డబ్బుల కోసం ప్రభువుని నమ్మేశాడు యూదా ఇస్కరియోతు. కానీ ఇక్కడ మోషే కనపడుతున్నాడు. మోషే అన్నాడు, ఐగుప్తు ధనము నాకొద్దు. మరి ఏం కావాలి మోషే? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. మోషే క్రీస్తు తెలుసా? క్రీస్తు తెలుసు. పాత నిబంధనలో యేసు ప్రభువారు ఉన్నాడు. ఐగుప్తు ధనం వదిలిపెట్టాడు. ప్రియరా, ఐగుప్తు ధనం అంటే రూపాయలు పేపర్లు కాదు. ఐగుప్తు దేనికి ప్రసిద్ధి? పిరమిడ్లకు ప్రసిద్ధి. పిరమిడ్లు అంటే ఏంటి? సమాధులు. ఆ సమాధుల్లో వారు ఏం పెట్టారు తెలుసా? మమ్మీలతో పాటు కోట్ల కోట్ల రూపాయల వజ్రాలు, వైడూర్యాలు. ఐగుప్తు ధనం అంటే సామాన్యమైన ధనం కాదు. నేను అనుకుంటాను ఇట్ విల్ బి మోర్ దాన్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఏదో 1000 రూపాయలు వదిలిపెట్టడం కాదు. మోషే ఆలోచించుకున్నాడు, నేను పరలోకంలో ధనవంతునిగా ఉండడం ఇష్టమా, ఈ లోకంలో ధనవంతులు చాలామంది నేటి దినాల్లో డబ్బు కోసం ప్రభువును వదిలిపెడుతున్నారు. ఉన్నట్లే అబ్రహాం అంటాడు. అబ్రహాం యుద్ధం చేశాడు. లోతు విడిపించటానికి యుద్ధం చేసినప్పుడు సొదొమ రాజు అంటాడు, అయ్యా ఈ దోపుడు సొమ్మంతా నువ్వు తీసుకో అంటే అబ్రహాం అంటాడు, నేనే అబ్రహామును ధనవంతుని చేసి తినని నీవు చెప్పకుండానట్లు చెప్పుల వారైనను నూలు పోగైనను నాకొద్దు. నేటి దినాలు మనం చెప్పగలుగుతున్నామా? ఎలక్షన్లు అప్పుడు వస్తారు, ఇదిగో ఇంత, ఇదిగో ఇంత, నాకొద్దు, ఇది నాది కాదు, దేవుడు నాకు ఇచ్చేది చాలు చెప్పగలుగుతామా? యవనస్తులు పెళ్లిళ్ళలో మా కట్నం వద్దు, దేవుడు నాకు ఇచ్చేది చాలు చెప్పగలుగుతున్నారా? దేవుడు నాకు ఇయ్యంది మీరు ఫ్రీగా ఇచ్చినా నాకేమొద్దు, అది నాకు ఆశీర్వాదం కాదు, దేవుడు ఇచ్చేది కొద్దిదైనా నాకు చాలు. మోషే అక్కడ నిలబడి చెప్తున్నాడు, ఐగుప్తు ధనము నాకొద్దు. మూడవది అంటున్నాడు, అల్పకాల పాప భోగము కంటే దేవుని ప్రజలతో శ్రమ. ప్రియులరా, మనం చాలాసార్లు మనం ఏం కోరుకుంటామంటే సుఖముగా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి, మంచిదే. కానీ దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించకూడదు. కొంతమంది మందిరానికి రారు కొన్ని వారాలు, ఏంటమ్మా రాలేదు అన్నా, జలుబు చేసిందన్నా, మరి ఉద్యోగానికి పోయినావే అమ్మ, అక్కడ మరి లాస్ ఆఫ్ పే అవుతుంది కదా. అంటే నేను ఇక్కడ ఎవరి గురించి చెప్పట్లా, అంటే మన కమిట్మెంట్, దేన్ని ఇష్టపడుతున్నారు? దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించకు. నువ్వెంత సుఖముగా జీవించినా ఒకనాడు ఈ దేహమును విడిచిపెట్టిపోవాలి. మనం ఎంత బ్రాండెడ్ షూస్ వేసుకున్నా, ఎంత బ్రాండెడ్ బట్టలు వేసుకున్నా ఒకనాడు ఈ లోకమును విడిచిపెట్టిపోవాలి. కాబట్టి దాని మాయలో పడకు. అల్పకాల పాప భోగం, అల్పకాలం ఈ పాపం వలన వచ్చే భోగము. ఎబ్రీ పత్రికలో చక్కని మాట అంటాడు, పాపము వలన కలుగు భ్రమ. పాపం ఏం చేస్తుందంటే భ్రమ పెడుతుంది. పాపంతో వచ్చిన సమస్య ఏంటంటే ఇది పాపం ప్రమాదకరం అని రాయబడు ఎక్కడా కూడా. పాపం చాలా మంచిది అన్నట్టు చెప్తాడు సైతానుడు. ఏం చెప్తాడు? దొంగిలించిన నీళ్లు, చాటున త్రాగిన నీళ్లు రుచి, ఇది మంచిది. ఎవరొస్తున్నా కనిపిస్తుంది. రక్షణ పొందాలంటే ఏడ పొందుతాం అంకుల్? రక్షణ పొందితే ఎంజాయ్ ఎక్కడుంది? ఎంజాయ్ చేస్తే మంచిది. విషం తాగితే మంచిది కాదు. పాపం అనేది విషముతో సమానం. పాపము నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడేదో బాగుందనుకోకు. పాపం అనేది నీ శరీరాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మను, నీ ప్రాణమును నాశనం చేస్తుంది. పాప భోగము. మోషే అనుకున్నాడు, నాకు ఈ భోగం వద్దు. కానీ బైబిల్లో ఇంకొక ఆయన కనపడతాడు. ఎవరైనా? సంసోను. అల్పకాలం పాప భోగము కొరకు దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుడిచ్చిన పనిని, దేవుడిచ్చిన పరిచర్యను వదిలిపెట్టుకున్నాడు. చివరికి గుడ్డివాడైపోయాడు. అల్పకాల పాప భోగము. దావీదు కూడా ఆ పాప భోగము కొరకు, పాపము కొరకు
తన కుటుంబాన్ని కోల్పోయాడు, ఒక్క వ్యక్తిని చంపాడు. దావీదు కుటుంబంలో 3 కుమారులు చనిపోయారు. బత్షెబా పుట్టిన కుమారుడు చనిపోయాడు, అదోనియా చనిపోయాడు, అబ్షాలోం చనిపోయాడు. అబ్షాలోం అంటే గుర్తొచ్చింది, అధికారం కొరకు తండ్రినే తరిమేశాడు అబ్షాలోం. పిల్లరా, నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఈ రాత్రికాల సమయంలో, దేవుని యొక్క బహుమానము విలువైనదని నువ్వు ఎంచుతున్నావా? అదృశ్యమైనవి విలువైనవని ఎంచుతున్నావా? దేవుని కొరకు వీటిని వదిలిపెడుతున్నావా? లేకపోతే ఆ తర్వాత సంగతి ఏమెరుగుదాము? ఇక్కడైతే నాకు ధనం కావాలి, భోగము కావాలి, అధికారం కావాలని అరులు చేస్తున్నావా? ఒకవేళ అలా జీవిస్తే అక్కడ బహుమానము లేదు. పౌలు గారు అంటాడు, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. గురి యొద్దకు పరిగెత్తున్నాను. నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు? చాలామంది ఎక్కడికి పరిగెడుతున్నారు? గమ్యము లేని పరుగు, డబ్బు వెంబడి పరిగెడుతున్నారు ప్రజలు. ఎక్కడన్నా ఆఫర్ పెట్టండి ఫ్రీ అని విపరీతంగా వచ్చేస్తారు. 50% ఫ్రీ అనండి, విపరీతంగా వస్తారు. ఎక్కడన్నా ఆగుతున్నారా ప్రజలు? ఇగో నాకు ఇది చాలు, నా జీవితానికి ఇది సరిపోద్ది, ఇంతకంటే నాకు అవసరం లేదు అంటారు ఎవరన్నా? అంటున్నారా? ఎందుకు? డబ్బు సంతృప్తి ఇవ్వలేదు. 10 రూపాయలు ఉన్నాయా? 100 రూపాయలు కావాలనిపిస్తుంది. 100 రూపాయలు ఉన్నాయా? 1000 రూపాయలు కావాలనిపిస్తుంది. 1000 రూపాయలు ఉన్నాయా? 10,000 కావాలనిపిస్తుంది. 10,000 ఉన్నాయా? 1,00,000 కావాలనిపిస్తుంది. 1,00,000 ఉందా? అది పోతూనే ఉంటుంది. ఎక్కడ ఇది చాలు నాకు? మనకి ఎన్ని జతల బట్టలు ఉంటాయి? ఎన్ని జతల బట్టలు కావాలి మనకు? అసలు మనకి ఎన్ని జతల బట్టలు కావాలి? 2. యేసు ప్రభు వారి గురించి చరిత్రకారుడు చెప్తాడు, యేసు ప్రభు దగ్గర 2 జతల బట్టలు ఉన్నాయంట. ఒకటి ఉతుక్కొని ఒకటి వేసుకున్నాడు. మనకి ఎన్ని జతల బట్టలు ఉన్నాయి? లెక్క పెట్టడం కూడా కష్టమే. అయినా మనం ఏమనుకుంటాం, అబ్బాయి బట్టలే, క్రిస్మస్కి బట్టలే కొనలేదన్నా. పిల్లరా, మనకు అర్థం కావట్లే ఏది అవసరం, ఎక్కడ ఆగాలి. ఎందుకంటే డబ్బు తృప్తినివ్వదు. ఎంతోమంది తెలుసు నాకు, ఎంతో ఉండి కూడా వారి జీవితంలో సంతోషం లేదు. కారణం డబ్బు వెనకాల పరిగెడుతున్నారు. ఇంకొంతమంది అధికారం వెనకాల పరిగెడుతున్నారు. ఎమ్మెల్యే అయ్యాడా? అక్కడితో కాదు, నెక్స్ట్ ఏం కావాలా? మంత్రి అయ్యాడా? ఇంకేదో కావాలా? ఆగట్లా. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వార్డు మెంబరు, కార్పొరేటర్ దగ్గర స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇంకొంచెం ఇక వెళ్ళిపోవాలి. ఆ లోపల ప్రాణం పోతుంది. అధికారం వెనకాల పరిగెడుతున్నారు, పాప భోగాల వెనక పరిగెడుతున్నారు. ఎంతమంది తమ జీవితాలు పాపమును బట్టి నాశనం చేసుకుంటున్నారు. తాగుడుతోటి, వ్యభిచారంతో, అక్రమ సంబంధాలతోటి, మందిరానికి వస్తూనే, మందిరంలో ఉంటూనే తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నేనేదో లోకస్తుల గురించి మాట్లాడదాం, పక్కన పెడదాం. ఇక్కడికి వస్తూనే ఉంటారు, పాప భోగాలలో ఏడేమో దేవదూతలు బయటికి వెళ్తే చీకటి కార్యములు, వారు చేయుచున్న కార్యముల గురించి మాట్లాడుటైనను కదా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటైనను అవమానకరం. మాట్లాడటం కూడా అవమానకరమైపోయింది. పిల్లరా, అధికారము, ధనము, పాప భోగము, ఇవి ప్రమాదకరమైనవి నీ నా జీవితానికి. పాపం అనేది ఎంత ప్రమాదకరం అంటే, పాపం అనేది నీ ఒక్కడి జీవితాన్ని ఎఫెక్ట్ చేయదు. సమస్య ఏంటంటే, నువ్వు నేను పరిశుద్ధులమైతే మన పరిశుద్ధత పక్కన వాళ్ళకి పాకుతుందో లేదో చెప్పలేము. కొంచెం ఏమైనా బాగితే కొంచెం ఇన్స్పైర్ కావచ్చు, అబ్బా అన్న భలే ఆత్మీయంగా ఉన్నాడు అని. కానీ నువ్వు నేను పాపం చేస్తే మన కుటుంబము, మన సంఘము, మన చుట్టూ ఉన్న వారందరూ, దావీదు పాపం చేశాడు, తన కుటుంబం అంతా పోరాటమే. మనం ఆరోగ్యంగా ఉంటే మన ఆరోగ్యం అందరికీ బాగుతుందని చెప్పలేం, కానీ అనారోగ్యం మాత్రం బాగుతుంది. పాపంతో వచ్చిన సమస్య అదే.
పాపము ప్రమాదం అని ఎక్కడ రాయబడదు. పాపం అని ఏం చెప్తుంది? అబ్బా ఎంత మనం కూడా చాలాసార్లు అవిశ్వాసం చూసి, లోకస్తులను చూసి, అబ్బా వాళ్ళు ఎంత బాగున్నారో, వాళ్ళు పాపములో ఉన్నారు, వారికి డబ్బులు ఉండొచ్చు, వారికి ఖరీదైన వస్త్రాలు ఉండొచ్చు, ఖరీదైన ఆభరణాలు ఉండొచ్చు, కానీ మర్చిపోతుంది ఏంటి తెలుసా? పాపము యొక్క ఉగ్రత, దేవుని ఉగ్రత వారి తల మీద ఉంది. పిల్లరా, పాపము చేస్తూ ఎవరు చూడట్లేదు అనుకోవద్దు. అంధకారంలో ఉన్నాను పిల్లంట కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటూ నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటుందంట. చాలామంది పాపం విషయాలు అన్నాను, ఎవరికి కనపడట్లేదుగా. కొన్నిసార్లు పిల్లలు నా దగ్గరకు వస్తారు పర్మిషన్ కొరకు. నేను ఇవ్వనమ్మా అంటే, సార్ ఎవరికి చెప్పను సార్, నేను ఎవరికి చెప్పను సార్, నాకు ఒక్కరికి ఇవ్వండి సార్ చాలు. అమ్మ నీకు ఇస్తే అందరికీ అంటే, నేను ఎవరికి చెప్పను సార్. ఉట్టిదే. ఒకటే గుర్తుపెట్టుకోవాలా, దేవుడు చూస్తున్నాడు. మనుషుల్ని మాయ చేయొచ్చు, మనుషుల్ని మాయ చేయొచ్చు, కానీ దేవుణ్ణి మాయ చేయలేం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఓ మనుషుడా, నీవు ఏ పంటను విత్తుదువో అదే పంటను కోయదువు. శరీరమును బుట్టి విత్తువాడు క్షయమను పంటను కోయను. రండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమను పంటను కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయను. దేవుడు మనుషులను మాయ చేయొచ్చు. మీతో మాట్లాడుతున్నా నేను కూడా క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. రోమన్ క్యాథలిక్ కుటుంబంలో మా నాన్నగారు చాలా భక్తితో పెంచాడు. ఇక్కడ కుటుంబ ప్రార్థనలు ఉంటాయి, కానీ మాకు రోమన్ క్యాథలిక్లోనే ప్రతి ఉదయకాలం ప్రాతకాల జపం, రాత్రి జపమాల ఉండేది. మోకాళ్ళ మీద చెప్పేవాళ్ళం. చాలా భక్తిగా పెంచారు. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న ప్రభువుని నమ్ముకున్నారు. దాని తర్వాత ఆయన మందిరానికి వెళ్ళడం ఆరంభించారు. మమ్మల్ని కూడా రమ్మన్నాడు. మేము వెళ్ళాం. మాకేం అర్థం కాల. అక్కడ ఒకటే చెప్తున్నారు, సినిమాలు చూడకూడదు, టీవీలు చూడకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలా. అప్పుడే నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను. బాధ ఏంటంటే నేను రక్షణ పొందలేదంటే మా నాన్న అన్నం పెట్టడు. కాబట్టి ఏం చేయాలా? రక్షణ పొందారా? అప్పుడు ఇప్పుడు లేదు. కానీ ఆ దినాల్లో ఎవరైనా కనపడగానే ఫస్ట్ ప్రశ్న, రక్షణ పొందావా, మారు మనసు పొందావా? ఇప్పుడైతే ఇది ఎక్కడ కొన్నావు, ఈ షర్ట్ భలే ఉంది, ఈ జాకెట్ భలే ఉంది, ఎక్కడ తీసుకున్నారు? ఆ దినాల్లో రక్షణ పొందావా? ఏం చెప్పాలా? అందరికీ నేను రక్షణ పొందానని చెప్పేవాడిని. చెప్పు స్టాండ్లో ఉండేవాడిని, బాత్రూమ్లు గడిగేవాడిని, అన్ని పనులు చేసేవాడిని. అబ్బా చూస్తే అబ్బా జాన్ బాబు ఎంత మంచి పని చూడు అనుకుంటాను. మోసం చేశాను అందరినీ. కానీ లోపల ఒక భయం ఉండేది, చనిపోతే ఎక్కడికి పోతాను. నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, 2nd ఇయర్లో ఉస్మాన్ యూనివర్సిటీలో. ఈ భయం నన్ను నిద్రపట్టనిచ్చేది కాదు. పైకేమో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉండేవాడిని, కానీ లోపల రాత్రి పడుకుంటే 9ంటికి పడుకుంటే 3ంటి వరకు నిద్రపట్టేది కాదు. ఏంటి తెలుసా భయం? చనిపోతే ఎక్కడికి పోతాను, చనిపోతే ఎక్కడికి పోతాను, ఎక్కడ పోతాను? నరకానికి పోతాను. ఎందుకు? పాపంలో ఉన్నాను. నాకు తెలుసు, అర్థమవుతుంది అది. ఒకనాడు ఇలాగే మీటింగ్లో కూర్చున్నప్పుడు ప్రభు మాట్లాడుతుండగా తీర్మానం చేసుకున్నాను. ప్రభు దగ్గర నా పాపంలో ఒప్పుకున్నాను. ప్రభువా నాకొద్దు, నేను చనిపోతే నరకానికి పోవడం నాకు ఇష్టం లేదు. ప్రభువా నువ్వు నా కొరకు వచ్చావంట, నేను నమ్ముతున్నాను. ప్రభువా నన్ను క్షమించు, నా పాపములు క్షమించని ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. దాదాపు 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. దేవుడు అద్భుతంగా కాపాడుతున్నాడు. ఎన్నో శోధనలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, జీవితం మీకు అయిపోయిందనిపించింది. కానీ దేవుని స్తోత్రం, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నేనేం చెప్పదలుచుకుంటున్నాను అంటే, పాపము నీ జీవితాన్ని తినివేస్తుంది. ప్రభు వచ్చింది పాపము నుండి నిన్ను విడిపించటానికి. మోషే అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని. రక్షణ పొందిన ప్రియమైన విశ్వాసి సహోదరి సహోదరుడా, ఏం కోరుకుంటున్నావు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట కోరుకుంటున్నావా నీ జీవితంలో? మోషే ఏం పిచ్చోడు కాదు, మోషే తెలివిలేనోడు కాదు. ఏదో మనకు అనిపిస్తుంది, ఏం మోషే ఏం పిచ్చోడు అండి,
అరే హాయిగా ఐగుప్తులో కూర్చోక, రాజభవనంలో ఉండక, ఇక్కడికి వచ్చి బానిసలతోటి ఏంటిది అనిపిస్తుంది. మోషే తెలివిలేనోడు కాదు, మోషే చాలా తెలివైనోడు. ఎందుకు? ఏలయనగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాను. నా దృష్టి దేని మీద ఉంది? ఒకవేళ ఈ లోక సంబంధమైన సంగతుల మీద దృష్టి ఉంటే మన చాలాసార్లు మన ప్రార్థనలో 75%, 80% ఏముంటాయి? ప్రమోషన్లు, పిల్లలు, పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టుకోవాలా. మంచిదే, ప్రార్థన చేద్దాం, నేను అట్లా. కానీ ఇవి ఇల్లు కట్టుకుంటాం, మీకు జీవితం మనం ఉండిపోద్ది. ఎల్లకాలం ఉండదు కదా, ఎల్లకాలం ఉండదు. నిత్యమైన సంగతుల గురించి ప్రార్థన, ఆత్మల గురించి ప్రార్థన, వేదన, ఇది మన జీవితంలో ఉండాలి. నిత్యమైన సంగతుల గురించిన ఆలోచన. దేనికి దేవుడు శిల్పియో నిర్మాణకుడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఈ లోక సంగతుల గురించి పెద్దగా ఆలోచించక, పిల్లరా మనం కారు కొనుక్కున్నాం, డెంటు పడింది, ఎంత బాధపడతామో. ఒక 500 జేబులో జారిపోయినాయి, ఎంత బాధపడతామో. అక్కడ మన దేని మీద దృష్టి ఉందో మనకు అర్థమవుతుంది. ఆత్మీయమైన సంగతి గురించి బాధపడ్డావా? అయ్యో నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, ఆత్మీయంగా ముందు కొనసాగలేకపోతున్నాను, ప్రభువా నాకు సహాయం చేయి అని నువ్వు బాధపడుతున్నావా? దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, పునాదులు గల ఆ పట్టణం వైపు దృష్టి ఉందా? పరలోకపు మనస్సు కలిగి ఉన్నావా? పరలోకం గురించి ఆలోచిస్తున్నావా? పరలోకం యొక్క తలంపులతో నీ మనసును నింపుకుంటున్నావా? లేకపోతే ఈ శిథిలమైపోయే భూలోకం గురించి కొంతమంది బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళు ఇలా ఉన్నారు, ఆ రాజకీయం ఇలా జరుగుతుంది. ఇవన్నీ మనకెందుకు? మనము యాత్రికులము, పరదేశులము. ఇది నిలవరమైన నివాస స్థలము కాదు. మన అసలు అక్కడుంది. మన పౌరసత్వము యేసు ప్రభు చెప్పాడు, ఈ లోకంలో మీ కొరకు ధనము కొనకుడి, ఇక్కడ దొంగతనం చేయబడుతుంది, చిమ్మెట కొడుతుంది. పరలోకంలో బ్యాంక్ అకౌంట్ ఉందా నీకు? తెరిచావా? రక్షణ పొందావా? రక్షణ పొందిన తర్వాత ఆ యొక్క పరలోకంలో ధనము కూర్చుకుంటున్నావు అంటే ఏంటి? బహుమానం కొరకు, దేవుడిచ్చే బహుమానం కొరకు ప్రయాసపడుతున్నావా? ఒకనాడు ప్రభు దగ్గర నిలబడితే ప్రభు అంటాడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకున్న దాంట్లో నమ్మకంగా ఉంటివి అంటాడా? అలా అనటానికి దేవుడు మనకు సహాయపడను కాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉన్నాం. అజింపేట సేవకుడు నతానియల్ బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసులను మరుగుపరిచి ప్రభా బలపరిచి, బలవంతుని చేతిలోని బాణం వల్ల వాడుకొని మమ్మల్ని మీ వాక్యం ద్వారా బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల దేవా, ప్రతి మాట ప్రతి మనసులో మీరు ఫలభరితం చేయండి. ఇంకా రక్షణ లేకుండా ఎవరైతే ఉంటున్నారో వారిని రాత్రి దర్శించి ప్రభా పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు అనుభవం తీసుకురండి. రక్షణ పొంది కృంగిన స్థితిలో ఉన్న వారిని సమకూర్చండి. ప్రభా మీకు వందన చెల్లిస్తూ ఉన్నాం. ఈ మొదటి దిన పరిచయను ఆరంభం అంతవరకు మీరు జరిగించారు. మీకు వందనాలు. ప్రతి విషయంలో ప్రభా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందన చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, ఇంకా రేపు ఎల్లుండి జరిగేటువంటి కూడికలను కూడా దీవించండి. చేసే ఏర్పాట్లో సహాయపడండి. ఫిలిప్పీ 4:19 నెరవేర్చండి. మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, వాతావరణాన్ని అనుకూలపరచమని,
చేసిన మేళ్ళను బట్టి ఉపకారం బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో నాయన హాజరైన బిడ్డలందరిని బట్టి కూడా స్తుతిస్తూ ఈ రాత్రికాల దీవెనలు భద్రత కోరుతూ మా ప్రభును మీ ప్రియకుమారుడు క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.